నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు జాగోరే జాగో. మన గుడి మన బలం అనే నినాదం క్రమంగా ఓ చైతన్యోద్యమ రూపం దాలుస్తోంది. విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ శ్రీకారం చుట్టిన మన గుడి మన బలం కార్యక్రమానికి క్రమక్రమంగా మద్దతు కూడా పెరుగుతుంది. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని దేవాలయాల ఆస్తుల పరిరక్షణ, ధూపదీప నైవేద్యాలు నిరంతరం జరిగేలా మొదలుపెట్టిన ఈ మహోద్యమం హెచ్ఎంటీవీ సహకారంతో హైదరాబాద్ దాటి కూడా విస్తరిస్తోందంటే అతిశయోక్తి కాదేమో. మేడ్చల్ జిల్లా కీసర మండలంలో శతాబ్దాల క్రితమే నిర్మించి శిథిలావస్థకు చేరిన చారిత్రక శివాలయానికి మంచి రోజులు వచ్చాయనే అనిపిస్తోంది. ఇటీవలే యమునా పాఠక్ తన దేవాలయాల పరిశీలనలో భాగంగా కీసర మండలం చీర్యాలలోని శిథిల శివాలయాన్ని సందర్శించారు. ఆ దేవాలయ వైభవాన్ని, దాని ద్వారా జరిగిన సామాజిక ప్రయోజనాన్ని గుర్తించి దానికి పునర్వైభవం రావాలంటే ఏం చేస్తూ బాగుంటుందో అక్కడి స్థానికులు, ప్రముఖ న్యాయవాది సివిఎల్ నరసింహారావు ప్రేరణతో మరియు స్థానికులతో కూడా చర్చించారు. దీంతో ఆ ప్రాంత భక్తులంతా ఆ శివాలయం కోసం ఎవరు చొరవ తీసుకున్నా తాము వారి వెంట నిలుస్తామని చెప్పడం విశేషం. అలా గ్రామస్తుల్లోని భక్తి శ్రద్ధలను స్ఫూర్తిగా తీసుకున్న యమున ఆ శివాలయాన్ని దత్తత తీసుకోవాలని కూడా సంకల్పించారు. యమునా పాఠక్ నిర్ణయంతో గ్రామస్తులంతా ఒక జట్టుగా ఏర్పడి ఆమె వెంట నిలిచి ఉండేందుకు పూనుకున్నారు. ఈ క్రమంలో ఆ శివాలయంలోనే 3 రోజుల పాటు పారాయణాలు, శివార్చనలు, ప్రవచనాలు జరిపించాలని గ్రామస్తులంతా ఆ నిర్ణయం తీసుకున్నారు. చీర్యాలలో జరుగుతున్న ఈ మహోద్యమానికి తన వంతు బాధ్యతగా ప్రముఖ ధర్మ ప్రచారకులు, ప్రవచనకర్త శ్రీ చెరువు రాంబాబు ముందుకు రావడం కూడా విశేషమే. ఆయన విశ్వ హిందూ రక్షా పరిషత్కు జాతీయ స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి యమునా పాఠక్ తీసుకున్న మన గుడి మన బలం కార్యక్రమం చీర్యాల గుండా మరింత విస్తరిస్తుందనే భావన సర్వత్రా వ్యక్తమవుతుంది. 3 రోజుల పాటు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 8:30 వరకు ఈ ప్రవచనాలు, పారాయణాలు సాగుతుండడం విశేషం. ఈ కార్యక్రమాన్ని హెచ్ఎంటీవీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుండడం మరో విశేషమనే చెప్పాలి. తవ్వుతున్న కొద్దీ నిధి నిక్షేపాలు బయటపడుతున్నట్టు నిరాదరణకు గురవుతున్న ఆలయాల గురించి అన్వేషిస్తున్న కొద్దీ చరిత్రలో మరుగున పడిన అనేక ఆలయాల సంగతులు బయటపడుతున్నాయి. మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని చీర్యాల గ్రామంలో 1200 ఏళ్ల క్రితమే వెలిసిన శివాలయ జాడలు ఆకోవలోనివే. ప్రాచీన వీరశైవంలోని వీరభక్తి గురించి మనం అక్కడక్కడా పుస్తకాల్లో చదువుకుంటాం. కానీ చీర్యాలను సందర్శిస్తే ఆనాటి శివభక్తుల అచంచల విశ్వాసం, అచల భక్తి ఎలా ఉండేవో అవగతమవుతాయి. ఆనాటి శిలాశాసనాలే అందుకు తిరుగులేని సాక్ష్యాలు. కళ్యాణి చాళుక్యుల కాలంలో 1200 ఏళ్ల క్రితమే చీర్యాలలో ఓ భవ్యమైన శివాలయం నిర్మించారు. ఆలయ నిర్వహణకు కేటాయింపులు ఎంత చేశారు? ఆలయ శిల్పికి ఎంత చెల్లించారు? ఆలయం ద్వారా ఎంతమంది రైతులు లబ్ధి పొందారు? ఇలాంటివి అనేక ఆసక్తికరమైన అంశాలు కూడా శిలాశాసనాల్లో పేర్కొన్నారు. ఈ ఆలయం కింద ఎంతో సువిశాలమైన భూమి ఉండేదట. కానీ ఇప్పుడు మాత్రం కేవలం 2000 చదరపు గజాల భూమి మాత్రమే మిగిలి ఉంది. మేము ఇక్కడ 35 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. నేను టంకసాల పనిచేసి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము. 92లో కట్టుకున్నాము. ఇక అప్పటి నుంచి ఈ దేవాలయం చూస్తూనే ఉన్నాము. ఉండగా శిథిలమవుతుంది కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఈ రోజున యమునా పాఠక్ గారు వచ్చారు. అటువంటి దేవతలు వచ్చి చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక జాగోరే జాగో కార్యక్రమం ద్వారా హైదరాబాద్లోని ఆలయాల చరిత్రను, అవి ఎదుర్కొంటున్న నిరాదరణకు గురవుతున్న తీరును భక్తుల ముందు ఉంచుతున్న విశ్వ హిందూ రక్ష పరిషత్ జాతీయ అధ్యక్షురాలు యమునా పాఠక్ ఇప్పుడు చీర్యాలలోని ఈ ప్రాచీన శివాలయం మీద దృష్టి సారించారు. హెచ్ఎంటీవీ సహకారంతో చీర్యాల గత వైభవాన్ని మళ్లీ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు, ఈ శిథిల శివాలయానికి పూర్వ కళ వస్తే చూడాలని కోరుకుంటున్న ఆ ప్రాంతంలోని భక్తుల ఆకాంక్షలు సాకారమయ్యేలా ఈ శివాలయాన్ని యమునా పాఠక్ దత్తత తీసుకోవాలని నిర్ణయించుకోవటం విశేషం. ఆమె నిర్ణయంతో ఈ ప్రాంతవాసులంతా ఆనందంలో మునిగి తేలుతున్నారు. చీర్యాల గ్రామంలో ఉన్నటువంటి అత్యంత పురాతనమైన, పవిత్రమైన, మహిమగల దేవాలయం మన శివాలయం. ఈ పురాతన శిథిలావస్థలో ఉన్న దేవాలయాన్ని దాదాపు మా చీర్యాలలో గ్రామంలో ఉన్నటువంటి ఎంతోమంది యువకులు భారీ ఎత్తున ఈ దేవాలయాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. శిథిలాలయం జీర్ణోద్ధరణ జరగాలంటే అందుకు దైవభక్తి, భక్తుల సామూహిక పట్టుదల అవసరమని భావించిన యమునా పాఠక్ అక్కడ ఇప్పటికే పలుమార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో
చీర్యాల గ్రామస్తులు, ఆ ప్రాంతంలోని హిందువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో తమ ఊరి శివాలయానికి మంచి రోజులు వస్తున్నాయనే ఆనందాన్ని ఆ ప్రాంత భక్తులు వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం పూజలు నిర్వహించే శివాలయమే అనుకుంటే పొరపాటే. నాటి కాలంలో అంతకు మించిన సామాజిక బాధ్యత కూడా తీసుకుంది ఈ ఆలయం. ఈ ఆలయం పరిధిలో తవ్వించిన పెద్ద బావి ద్వారా గ్రామ రైతుల వ్యవసాయ అవసరాలకు నీళ్లు అందించేవారిట. అంటే చీర్యాల గ్రామం స్వయం సమృద్ధి సాధించడానికి ఆనాటి ఆ ఆలయమే కేంద్రంగా ఉండేదని తెలుసుకోవచ్చు. శివాలయంతో పాటు ఇక్కడ వీరాంజనేయ స్వామి, గణపతి కూడా పూజలందుకుంటున్నారు. ఇక ఈ క్షేత్రానికి ఎంతో మహిమ ఉంది. సామాన్య భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. 11 వారాల పాటు 11 మంగళవారాల చొప్పున ప్రదక్షిణలు చేస్తే స్వామి భక్తుల మనోవాంఛలు తీరుస్తారని ఇక్కడి ప్రజల గట్టి నమ్మకం. ఇక్కడ యమునా పాఠక్ నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణం సందర్భంగా విపరీతమైన గాలి వీచినప్పటికీ దీపాలు మాత్రం కొండెక్కలేదని భక్తులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుండటం విశేషం. ఇంతటి మహిమాన్వితమైన ఆలయం మాత్రం ఇప్పుడు ఎంత నిరాదరణకు గురవుతుందో ఈ దృశ్యాలే సజీవ సాక్ష్యాలు. ప్రాచీన కాలంలో వైభవాన్ని లిఖించుకున్న శివాలయాన్ని ఆధునిక కాలంలో మన పాలకులు విస్మరించారు. భక్తుల సెంటిమెంట్లను కాలగర్భంలో కలుపుతూ వస్తున్నారు. అందువల్లే ఆలయ భూములన్నీ అన్యాక్రాంతమైపోయాయి. ఇంత పెద్ద ఆలయానికి, దాని నిర్వహణకు వచ్చిన 100 ఎకరాల భూములను కబ్జాసురులు ఆక్రమించేసుకున్నారు. ఆలయానికి ఉండే రాతి స్తంభాలను సైతం మాయం చేశారు. ఆలయ నిర్మాణానికి సంబంధించిన రాతి కళాఖండాలు ఎంత నిరాదరణకు గురవుతున్నాయో ఈ దృశ్యాలే సాక్ష్యం. మన పాలకుల నిర్లక్ష్యంతో జరిగిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసుకోవాలంటే అందుకు భక్తులే పూనుకోవాలని, ఆలయాన్ని తిరిగి నిలబెట్టుకుంటేనే చీర్యాల గ్రామం తన గత వైభవం తిరిగి సాధించుకుంటుందని ఆ ఊరి ప్రజలంటున్నారు. ఆలయాన్ని పునర్నిర్మించేందుకు హిందూ భక్తులు, గ్రామస్తులు పూనుకోవాలని, దేవాదాయ శాఖ బాధ్యతను గుర్తించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని హిందూ ధర్మ శ్రేయోభిలాషులు జాగోరే జాగో ద్వారా నినదిస్తున్నారు. ఇది 1200 సంవత్సరాల క్రితం గుడి. ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది, చూశారు కదా. బట్ ఏదేమైనా కూడా ఈ గుడికి పునర్వైభవం కలిగించాలని అందరూ అనుకుంటున్నారు. ఇవాళ యమునా పాఠక్ నేతృత్వంలో విశ్వ హిందూ రక్షా పరిషత్ వాళ్ళు ఈ గుడిని దత్తత తీసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఇందాక మన వెనకాలన్న స్వామి హనుమంతుడు విజయాంజనేయ స్వామి. అది ఎందుకంటే నేను అడ్వకేట్గా నాకు కేసెస్ ఏమన్నా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఏమయ్యా స్వామి నువ్వు కొంచెం నాకు గెలిపిస్తే బాగుంటుంది కదా అన్నప్పుడు చాలా ఇబ్బందికరమైన కేసులను కూడా స్వామి గెలిపించాడు. అలాగే నాతో పాటు నమ్మకం ఉన్న వాళ్ళే నా క్లయింట్లు ఉంటుంటారు. వాళ్ళని కూడా అడిగినప్పుడు వాళ్ళు 11 సార్లు ప్రదక్షిణలు, 11 సార్లు హనుమాన్ చాలీసా చేస్తే 11 వారాలలో అసలు ఆ కేసులు మాయమయ్యాయంటే, అంటే కేసులు అయిపోయినాయి, గెలిచారంటే మీరు నమ్మి తీరాలి. ఈరోజు మనం చూస్తున్నాం, గత కొన్ని నెలలుగా కూడా నిర్విరామంగా కూడా మనము జాగోరే జాగో కార్యక్రమంలో భాగంగా అనేక ఆలయ భూములు, ఆస్తులు ఆక్రమణకు ఎలా గురవుతున్నాయో వాటిని వెలికి తీసి ఒక్కొక్కటి కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఒకటి ఛేదించే ప్రయత్నం మనం చేస్తున్నాం. అది ఒక ఆస్పెక్ట్ అయితే, మరొకటి పూర్తిగా కూడా ఇటువంటి నిర్వీర్యం అయిపోతున్న మన పురాతనమైన ఆలయాలు, ఆలయ సంపద అంటారు. మన పెద్దలు, మన పూర్వీకులు ఇచ్చిన ఈ యొక్క సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉంది. మరీ ముఖ్యంగా మనము ఇవన్నీ కూడా చారిత్రాత్మక ఏవైతే మనం చూస్తున్నామో, మీరు ఇందాక చూశారు, పూర్తిగా కూడా శిథిలావస్థలో ఉన్న కళ్యాణి చాళుక్యుల టైంలో నాటి ఈ యొక్క ఆలయము ఈ రోజు ఇంత దుస్థితిలో ఉండడానికి కారణము, ఈ నిర్లక్ష్యం ఎవరు అనేది మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనాదిగా కూడా మనకు ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఏఎస్ఏ వారి పరిధిలో ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి శివార్లలో ఇప్పుడు మనం చూస్తున్నాం చిర్యాల గ్రామంలో ఈ శివార్లలో ఇంతటి చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన ఈ ఆలయం ఎందుకు ఇంతటి నిర్లక్ష్యానికి గురైంది అని నిజంగా తెలుసుకుంటే ఈరోజు ఇక్కడికి వచ్చి చూస్తే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఎప్పటి సంపద ఇది? 1 కాదు, 2 కాదు, 1200 సంవత్సరాల పురాతనమైన, అతి పురాతనమైన ఆలయం. ఇందులో ఏదైతే ఒక నినాదం ముందిచ్చామో, చెయ్యెత్తు ఇటుక, దోసెడు ఇసుక, పిడికెడి సిమెంట్తో భక్తులు ముందుకు రావాలి, మన ఆలయాన్ని మనం నిర్మించుకుందాం, మన ఆలయాలను మనం పునరుద్ధరించుకుందాం, మన పూర్వ వైభవాన్ని మనం సాధిద్దాం.
మరోవైపు గర్భగుడి పూర్తిగా కూలిపోయి ఉంది. ఆలయ శిఖరం, రాతి స్తంభాలు, రాతి గోడల భాగాలు అన్నీ నేల కూలిపోయి దయనీయ స్థితిలో దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ నగరానికి ఉండే ప్రాచీనత, తెలంగాణకు ఉన్న బలమైన చరిత్రకు పునాదులు ఎలాంటివో ఈ శిథిల ఆలయాన్ని చూస్తేనే తెలుస్తుంది అంటున్నారు ఆలయ నిపుణులు. ఇలాంటి తరుణంలో చేర్యాల శిథిల శివాలయ పరిరక్షణకు ఏం చెయ్యాలి, ఎవరు పూనుకోవాలి, ఎవర్ని నిలదీయాలి అనే చర్చ చేర్యాల ప్రాంతంలో ప్రధానంగా వినిపిస్తోంది. వెల్కమ్ బ్యాక్ టు జాగోరే జాగో. మన గుడి మన బలం, ఇది ఒక నినాదం కాదు. ఒక రకంగా చెప్పాలి అంటే ఒక చైతన్య స్ఫూర్తిని నింపేందుకు, ఆ ఊరి గ్రామ ప్రజల్లో ఒక ఆధ్యాత్మిక భావనను తీసుకొచ్చేందుకు హెచ్ఎంటీవీ ఎత్తుకున్న ఒక గొప్ప భావనగా చెప్తూ ఉంటాం. సో ఆ భావనకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక చీర్యాల గ్రామం నుంచి ఆ గుడిలో ఏం జరుగుతుంది అంటే, అక్కడికి యమునా పాటకు వెళ్ళిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎటువంటి మార్పులు వచ్చాయనేది మనం క్షేత్రస్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్షేత్రస్థాయిలో చీర్యాల గ్రామ శివాలయంలో వచ్చిన మార్పులను మనకు అందించేందుకు విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ గారు చీర్యాల గ్రామం నుంచి మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మేడం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. చూస్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మార్పులు అనేవి వస్తూ ఉన్నాయి. మీరు క్షేత్రస్థాయికి వెళ్ళి, అంటే మొదటి రోజు వెళ్ళారు, ఆ తర్వాత నరసింహారావు గారితో కూడా మనం కూర్చున్నాం, ఒక డిబేట్ చేశాము. ఆ గ్రామ ప్రజలందరూ కూడా కలిసి రావాలి అని ఒక నినాదం ఏదైతే ఇచ్చారో ఆ నినాదానికి ఎలా ఉంది, ప్రజల నుంచి మద్దతు ఎలా ఉంది, శివరాత్రి రోజుకి మనం అనుకున్న కార్యక్రమం పూర్తవుతుందా, ఏం చెప్తారు? నమస్తే అండి. జాగోరే జాగో, మరి జాగోరే జాగో కార్యక్రమానికి విశేష స్పందన రావడం మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు మనం లైవ్ లో ఇక్కడ చిర్యాల గ్రామంలో మనం ఉన్నాము. మరి ఇక్కడ మనం విజయ ఆంజనేయ స్వామి వారి సమక్షంలో మన ఇక్కడ ఇది చాలా అతి పురాతనమైన శివాలయము. దాదాపు 1200 సంవత్సరాల పురాతనమైన ఈ శివాలయంలో ఇక్కడ విజయ ఆంజనేయ స్వామి వారి కొలు ఉన్నారు. అలాగే చింతామణి గణపతి కూడా ఉన్నారు. మనం లాస్ట్ టైం కూడా ఇక్కడ చక్కటి అద్భుత కార్యక్రమం మనం చేసాం. లాస్ట్ వీకే మనం ప్రసారం చేసాం మన జాగోరే జాగోలో. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఆ కార్యక్రమం టెలికాస్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకి మన స్థానిక భక్తులు, అలాగే మనకి ఇక్కడ గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున కూడా చాలా మంది ఎవరిని తట్టినా కూడా, ఎవరిని పలకరించినా కూడా వాళ్ళందరూ కూడా ఎంతటి ఆ భక్త సముద్రంలో ములిగి తేలుతున్నారంటే, వాళ్ళందరూ కూడా కొన్ని సంవత్సరాలుగా మేము దీనికోసం కృషి చేస్తున్నామండి. అనాదిగా చాలా మంది పెద్దవాళ్ళు అయితే 90లో ఇలా జరిగింది, అప్పుడు ఇలా ఉండింది, కానీ ఈ రోజు ఒక మంచి రోజులు వచ్చాయని నిజంగా మాకు చాలా సంతోషకరంగా ఉంది. దీనికోసం ప్రతి ఒక్కరం కూడా ఒక ఆతృత ఉండింది, మేమంతా ఏదో చెయ్యాలి అని ఒక ఆతృత మాకు ఉండింది. కానీ ఈ రోజు ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, తమ వంతులో కొంతమంది వీడియోస్ చేశారు, కొంతమంది ఎది చూపించారు, కొంతమంది పూజలు చేశారు, కొంతమంది వాళ్ళ వంతులుగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. కానీ దీనికి పటిష్టమైన ఒక దిశానిర్దేశం కావాలి అంటే లాస్ట్ వీక్ మనం ఏదో జాగోరే జాగోలో మనం ప్రసారం చేసిన ఈ కథనం తర్వాత విశేష స్పందన అక్కడ భక్తుల్లో, గ్రామస్తుల్లో. ఇంకొక మాట చెప్పాలి, ఈ కార్యక్రమం చూసిన తర్వాత అన్నిటికీ అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా మేము ఈ గుడి కోసం పాటు పడతాము, మన గుడి మన బలం ఏదైతే నినాదం మనం స్టార్ట్ చేసామో మేమంతా కూడా చక్కగా అందరం ముందుకు వస్తామన్నో. అందులో భాగంగా ఈ రోజు మనతో శ్రీనివాస్ గారు ఉన్నారు. వారు ఇక్కడ చాలా కూడా మన ఇక్కడ గ్రామస్తులు, అలాగే మల్లేష్ గారు ఉన్నారు, ఇలా చాలా మంది ఉన్నారు. ముందు మన శ్రీనివాస్ గారితో మాట్లాడి అసలు మన గుడి మన బలం ఏదైతే మన విశ్వ హిందూ రక్షా పరిషత్ ఆధ్వర్యంలో అనేది ఒక కార్యక్రమం తలపెట్టాము. అన్నిటికంటే ముందుగా ఈ రోజు చెరువు రాంబాబు గారు వారి ఆధ్వర్యంలో నిన్నటి నుంచి చాలా విశేషంగా వారి ఆధ్వర్యంలో వారు ప్రముఖ ధర్మ ప్రచారకులు మరి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం హనుమాన్ చాలీసా పారాయణం. విశేషంగా మనం చాలా వరకు పారాయణం చూస్తే చాలా పెద్ద వాళ్ళు, ఆడవాళ్ళు అందరూ వస్తుంటారు. కానీ దీన్ని చాలా ప్రత్యేకంగా కూడా పిల్లలతో ముందు స్టార్ట్ చేయాలి అని చాలా వారు ఒక సంకల్పం వారు చూసుకున్నారు. సో దానికి చాలా చిన్న పిల్లలు వచ్చారండి. చిన్న పిల్లలతో ఈ రోజు ఈ కార్యక్రమానికి నాంది పలికాము. సో అలాగే చాలా మంది గ్రామస్తులు కూడా వాళ్ళు వస్తున్నారు చాలా విశేషంగా. మరి ముందుగా మనం శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నారు, స్థానికులు, వారితో మాట్లాడి వారి యొక్క అంటే ఎలా ఇంతకు ముందు వాళ్ళు ఎలా పాటుపడ్డారు, ఏం చేశారు, మరి ఈ రోజు మన గుడి మన బలం నినాదంతో మనం ముందుకెళ్తున్న ఈ తరుణంలో వారు దానిలో ఎలా పాలు పంచుకోబోతున్నారో వారిని అడిగే తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు. మా చీర్యాల గ్రామంలో ఉన్నటువంటి ఈ పురాతనమైన దేవాలయం, మా గ్రామం పేరు శివిరాల,
అంటే తర్వాత శిబిరాల సిరియాలగా మారింది, సిరియాల ఈరోజు చీర్యాలగా మారింది. మేము నిజంగా చాలా గొప్ప విషయం ఏంటంటే కొన్ని వేల సంవత్సరాలు ఉన్న చరిత్ర కూడా మాకు తెలుసుకోలేని పరిస్థితిలో మేము ఉండడం జరిగింది. ఎందుకంటే చిన్నప్పుడు మేము ఇక్కడే దాదాపు 40 ఏళ్ళ కిందట ఇక్కడ చిన్నప్పుడు ఇక్కడే ఆడుకునే వాళ్ళం. చాలా శిల్పాలు, చెక్కిన శిల్పాలు, అత్యద్భుతమైన శిల్పాలు ఉండేవి. సరైన ఆలన పాలన లేకుండా చాలా పోవడం జరిగింది. ఇక్కడ మేము చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఒక శివాలయం ఉండేది. ఒక శివాలయము శిథిలావస్థలో ఉండేది. సరే, అందులో బంగారు శివలింగం ఉండే, ఇక్కడ పూజలు జరిగేవి. ఎదురుగా పుల్చెరువు అని ఒక చెరువు ఉండేది. అక్కడ ఇప్పటికీ ఉన్నట్టు శిథిలావస్థలో ఉన్న వినాయక విగ్రహం ఉంది. ఇవన్నీ మేము చిన్నప్పుడు చూస్తూనే ఉన్నాం, కానీ ఈ దేవాలయాన్ని పునర్నిర్మించాలన్న ప్రయత్నం మాత్రం జరగలేదు. మేము చిన్నప్పుడు కాలంలో కూడా ఇక్కడ శ్రీరామనవమి కార్యక్రమం కూడా మా పెద్దవాళ్ళు నిర్వహించారు. తర్వాత 2018లో ఒకసారి మల్లేషు ఒక చిన్న వీడియో, అంటే ఇక్కడ మొత్తం చెత్తా చెదరం ఉండి అసలు ఎవ్వరూ దీన్ని పట్టించుకొని శిథిలావస్థలో ఒక లోపలికి కూడా అడుగు పెట్టలేని పరిస్థితులు ఉన్న సమయంలో ఒక చిన్న వీడియో చేయడంతో అది వెలుగులోకి వచ్చింది. దీని విషయంలో అప్పుడు మేము అందరం గ్రామ పెద్దలతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసినాం. అప్పుడు సివిల్ నరసింహారావు గారు పురావస్తు వాళ్ళకి శాఖ వాళ్ళకి లెటర్ రాయడంతో అప్పుడు ఇది దాదాపు 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన దేవాలయం అని గుర్తించబడింది. అంటే మామూలుగా విష్ణుకుండిన కీసరగుట్ట ఏదైతే ఉందో విష్ణుకుండిన కాలం నాటిది. సో అంతకు ముందు కంటే చాళుక్యుల కాలం నాటి పురాతనమైన దేవాలయం. దీని విషయంలో ప్రభుత్వాలకు ఎన్నోసార్లు కూడా మీడియా ద్వారా కూడా మేము తెలియజేసినా కూడా ముందుకు రాలేకపోయారు. గ్రామంలో కొన్ని చుట్టుపక్కల వందల గ్రామాలు కొత్త కొత్త టెంపుల్స్ కట్టుకుంటున్నాం, కానీ మరి శివుని ఆజ్ఞ రాలేదేమో, ఇప్పుడు ఆయన ఆజ్ఞాపిస్తుండేమో అనిపిస్తుంది. చిన్న చిన్నగా ఇక్కడ ఒక షెడ్ ఏర్పాటు చేసుకోవడం, చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా ఈ ఒక మహత్తరమైన దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ స్థలంలో ఒక 1000 ఏళ్ళు నిలబడేలా ఒక మహత్తరమైన దేవాలయం కోసం సంకల్పం జరుగుతుందేమో అనిపిస్తుంది. కాబట్టి అందరూ ఈ రాబోయే శివరాత్రి పర్వదినం లోపు మనం ఒక మంచి సంకల్పం తీసుకొని ప్రశస్తమైన, అంటే ఈరోజు మనం రామప్ప గుడి కొన్ని 1000 సంవత్సరాల చరిత్ర కలిగిందని ఏ రకంగా అనుకుంటున్నామో అటువంటి ఒక బృహత్తరమైన దేవాలయం నిర్మించుకోవడం ప్రతి ఒక్కరూ మనం అందరం చేయి కలిపి ఈ యొక్క భవ్యమైన నిర్మాణంలో మనం అందరం పాలు పంచుకుంటామని ఆశిస్తున్నాం. నమస్కారం అన్న. ఈ చీర్యాల గ్రామంలోని అతి పురాతనమైనటువంటి శివాలయాన్ని ఒక 1200 సంవత్సరాల నుండి, ఇది చాణక్యుల కాలం నుండి స్థాపించినటువంటి ఈ శివాలయము ఆ తర్వాత కాలక్రమేణా కొన్ని సంవత్సరాలు ఇది ధూపదీప నైవేద్యాలతోటి ఎంతో వైభవంగా ఉన్నటువంటి ఈ శివాలయాన్ని రజాకార్ టైంలో ముస్లిమ్స్ కానీ రజాకార్ టైంలో కొంతమంది అన్యకృతం చేసి కొంచెం విగ్రహాలను ధ్వంసం చేయడం అట్లాంటిది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ పూజారులు కూడా కొద్దిగా బంద్ అయ్యి కాలక్రమేణా పూర్తిగా శిథిలావస్థల స్థాయికి పోయింది ఈ శివాలయము. ఆ తర్వాత 2018లో ఒకసారి ఈ కార్తీక మాసంలో కీసరగుట్ట మీద దీపారాధన చేయడానికి చాలా తండోపతంలో చాలా వైభవంగా అక్కడ జాతరలు జరుగుతున్నాయి. ఇంత పురాతనమైన శివాలయం మన ఊర్లో ఉండి కూడా ఇక్కడ ఈ శివునికి కూడా అట్లాంటి దీప నైవేద్యాలు అంత వైభవాన్ని ఇక్కడ తెస్తే ఎంత బాగుంటుందని నాకు ఒక ఆలోచన వచ్చి ఆ రోజు 2018లో కార్తీక మాసం సోమవారం రోజు ఇక్కడ రావడానికే పూర్తిగా చెట్లతోటి, దట్టమైన చెట్లతోటి, కంపములతోటి నిండిపోయి లోపల ఆ కంపముల మధ్యలో శివుని గుడి ఉండే. అట్లాంటి టైంలో నాకు ఒక ఆలోచన వచ్చి ఆ ట్రాక్టర్ తీసుకొచ్చి మొత్తం క్లీన్ చేయించి ఒక వీడియో తీసి పురాతనమైనటువంటి శివాలయాన్ని మరీ ఎవరన్నా ముందుకొచ్చి పూర్వ వైభవాన్ని తీసుకురావాలి. ఇంత వైభవంగా ఉన్న ఈ శివాలయాన్ని అక్కడ గణేశుడు కానీ ఒక 6 ఫీట్ల గణేశుడు ఈ కీసర మండల్లో ఎక్కడ లేని అంత ఘనంగా, అంత వైభవంగా, అంత బలంగా ఉన్నటువంటి గణేశుడు, ఇక్కడ మహానంది, ఇక్కడ ఆంజనేయ స్వామి, అంత పురాతనమైన శివాలయం ఇట్లా శిథిలావస్థ రావడానికి నా మనసు కలిసివేసింది. అప్పుడు ఒక వీడియో తీయడంతో ఈ గ్రామంలోని అంతా పెద్దలు ఒక కమిటీ వేసుకుందాము, ఈ ఆలయాన్ని పునర్నిర్మిద్దామని. తర్వాత ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేయడము, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడము. ఆ తర్వాత ఇట్లా అయిపోయింది. తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఈ మా చీర్యాల గ్రామానికి ఆ శివయ్యనే మా శమ్నా పాఠక్ గారి మేడంని మా చీర్యాల గ్రామానికి పిలిపించి ఈ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి అంత సంఘటితమై ఊరికి అందరము తలా చేసి పూర్వ వైభవం కీసర మండలంలోనే కానీ ఎక్కడ లేనంత వైభవమైన గుడిని నిర్మించాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నా. మీరు ఈ ఊర్లో చాలా పెద్ద, అంటే చాలా ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్నారు. ఇందాక కూడా చెప్పారు. ఇటు వస్తారు మీరు
మరి మీరు చాలా ఎన్నో ఏళ్లగా మీరు చూస్తున్నారు ఇక్కడ పరిస్థితి. మీరు ఈ రోజు ఒక చక్కటి అంటే గతంలో ఏం జరిగిందనే దాని మీద పక్కన పెడితే కాసేపు, అంటే గతంలో ఎన్నో జరిగాయి, వాటి గురించి తలుచుకొని బాధపడి అయ్యో అప్పుడు అలా చేశారే అనే దానికంటే ఈ రోజు ఏం జరుగుతోంది, ఈ రోజు ఒక మార్పు వచ్చిందంటారా మీ దృష్టిలో? ఈ రోజు మీ ఊరికే ఈ రోజు మేము వచ్చి ఈ రోజు ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి దీని గురించి మీ స్పందన ఎలా? మీ మాటల్లో మీ స్పందన. ఇది 90 నుంచి 92 నుంచి కిందకి అయితే నేను చెప్పేది. అప్పుడు మా అల్లుడు అయ్యిండు. అప్పుడు మా ఇలా అయ్యే ప్రపంచం నాగభూషము సర్పంచ్ ఉండే, నాగభూషం సర్పంచ్ ఉండే, దాసాన్ని చూసిపెట్టు దాసాన్ని సర్పంచ్ ఉండే. ఆజామా నుంచి మేము ఈ లైన్ బొమ్మలు అవుతుంది, ఆజామా నుంచి మేము ఇక్కడ మేము జర అట్లా చేసినప్పుడు ఎంత ఇది గౌడాలు లేకుండా అంత ఇండ్లకు సరేంబర్ కింద ఉండే మాది. ఆ సరేంబర్ వచ్చి ఇక్కడ కొమ్మడే నాంశం ఉండే. అది కదండి పక్కన ఉన్న మన కీసర ఆలయం కూడా బ్రహ్మాండంగా దీని చెప్తున్నా. దీని గురించి అయితే ఇది నాకు తెలిసిన వరకు ఇది మాదే కబ్జా. మేము పెట్టిన పెద్దల నుంచి ఒక పెద్ద గుడి ఉండే, గుడి మా పెద్దలు చేసినంటే ఈ గుడికి ఇట్లా పెద్ద గుడి ఉండే, గుడి మేము కట్టిస్తామని మా సర్పంచ్ ఉంటారుగా, గుడి మేము కట్టిస్తామని చెప్పి పొంగిచ్చి గుడి కొట్టారు. గుడి ఉండేడా, నాకు తెలిసి గుడి ఉండేడా, గుడి పెద్ద పెద్ద కడితో గుడి కొట్టారు. గుడి కొట్టి ఇలా ఎట్లాగం చేయాలి, ఈ కబ్జా ఎట్లా పెట్టాలి ఆగం చేసి గుడి కొట్టారు, పెళ్లి పెట్టేసారు. గోడ మూడేసి బాగా తెలవకించినట్టే ఇక గూడెత్తుడానికి గోటిప్పించారు. గోడడానికి ఇది అట్ట పెళ్లి పడిపోయింది. దీనికి చేస్తున్నాం పెళ్లి పడి మేము ఇప్పుడు మాకు తెలివి వచ్చిందంటే ఇప్పుడు మా పిల్లలు ఏం చేసుకుంటే అట్లా మనది ఉంది కబ్జా మనదాన్ని మెల్లమెల్ల దున్నిప్పుడు కబ్జాలు పెట్టి చేస్తాం. గుడి కట్టే సంకల్పంతో ముందుకు వస్తాం కదా, ఇప్పుడు మీరు దీనికి ఎలా స్పందిస్తున్నారు? మేము ఓకే అందరూ వస్తున్నారు, ముందుకు వస్తారా? వస్తాం, మేము మూడు మాట్లాడతాం, అన్ని ఉంటాము, చేస్తాము. మేము ఇట్లా ఎప్పుడు వచ్చినా మీకు ఎప్పుడున్నాము, ఏ రైడ్ ఉన్నాము, ఎక్కడ చెప్పాలంటే మేము భయపడితే రకం లేదు. ఇక్కడ దేనికైనా సిద్ధం, మేమున్నాం సిద్ధం. సంతోషం, చాలా సంతోషం. మరి ఇక్కడ ఉన్న పెద్దలు స్థానికులు కూడా మేము ముందుకు వస్తాము, అందరినీ సంఘటితం చేస్తాము, మీరు రండి, అందరినీ సంఘటితం చేస్తాము అనే. మరి మీ పేరండి? వెంకటేష్ గారు, చెప్పండి ఎలా అనిపిస్తుంది మీకు? అన్నగారు చెప్పినట్టు, పెద్దల సింగన్న గారు చెప్పినట్టు మేము కూడా ఇక్కడ చిన్నతనంలో ఇక్కడ ఆడుకున్నాం మేడం. కానీ ఇక్కడ అంతా ఏమైపోయిందంటే అంత చెట్లు ముళ్ళు అన్ని ఉండేవి. ఇవన్నీ మాకు తెలియని వయసులో మేము కూడా ఇక్కడ వచ్చి గుళ్ళో ఆడేవాళ్ళము. ఆడుతుంటే పెద్దలు వచ్చి ఇది మన గుడి అని, ఇక్కడ మన నంది ఉంది, ఈ నందిని కూడా మేము టచ్ చేసి అంటే దీన్ని ఆడుకోవడం అది చేసేవాళ్ళం. పెద్దలు వచ్చి మనం బెదిరించి ఇది దేవాలయం అని చేసేవారు కదా. సరే అని మేము లేదంతా మలేషన్న గారు. మీ ఊర్లో ఎంతమంది యువత ఉంటారు, మీరు ఎంతమంది ఇప్పుడు మీరు ఎలా దీన్ని తీసుకెళ్దాం అనుకుంటారు? మేము ప్రతి ఒక్కరము చైతన్యంతో ఎలా ఒక చేసి గుడిని పునర్వైభవం తీసుకురావడానికి మా వంతు సాయంగా మేము కూడా కృషి చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చెప్పండి తమ్ముడు, మీరు ఇంతమంది మీరందరూ ఉన్నారు, మరి ఇప్పుడు ఎలా ఒక సంఘటిత శక్తితో ముందుకు వెళ్ళబోతున్నామా ఏంటి, ఏమంటారు? గుడి పునర్నిర్మాణం అనేది ఆ ఈశ్వర ఇచ్చే శివుని అనుగ్రహం లేనిదే ఏది జరగదు. సో శివుని అనుగ్రహం ఎప్పుడో వచ్చింది, కానీ కొన్ని అనుమానాస్పదాలుగా పక్కకు జరిగి ఎప్పుడో జరగాల్సిన పునర్నిర్మాణం ఇప్పుడు మళ్ళీ జరగబోతుంది అనే ఆలోచన అయితే అందరిలో వస్తుంది. అయితే నాకు తెలిసిన చిన్న విషయం ఏంటంటే, మా నాన్న, నేను 33 ఇయర్స్ ఉన్నా, మా డాడీ అటు ఇటుగా 56 ఇయర్స్ ఉంటారు. వాళ్ళు ఆ జమానాలోనే ఇక్కడ కబడ్డీ ఖోఖో లైట్లు పెట్టుకొని కబడ్డీ ఖోఖో ఏమంటారు 26 జనవరికి ఇట్లా ప్రైజులు ఉంటాయి చూసారా, ఆ విధంగా వాళ్ళ చిన్నతనంలోనే ఇక్కడ ఆడుకున్న రోజులు ఉన్నాయంట. అంటే చెప్తేనే వింటాం. ఇంకొక పెద్ద మనిషి 70 ఏళ్ళ పెద్ద మనిషి మొన్ననే చెప్పిండు, మహంకాళి యాదవ్ అని 4th వార్డ్ మెంబరు. తను చెప్పిన వివరాల ప్రకారం అయితే సిటీ నుంచి వచ్చి ఇక్కడ పూజలు చేసి నైవేద్యం కోసం వచ్చేవారట వాళ్ళు. మా ఊరు పెద్ద మనుషులు నైవేద్యం, ఆ మహాశివునికి నైవేద్యం చేతితో తినబెట్టినట్టుగా అంత అలంకరణతోటి వండుకొని పూజా విధానం చెయ్యాలి అనే శివస్మరణతో వచ్చి పూజ చేసేవారట. అది మేము కూడా చూడలేదు, వాళ్ళు చెప్పడం మాత్రమే మాకు తెలుసు. సో ఆ వైభవం మళ్ళీ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ ఈశ్వరి అనుగ్రహం చీరాల పైన రావాలి, ఉండాలి అని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ రోజు మన గుడి మన బలంతో మేము ముందుకు వెళ్తున్నాం, దానికి మీ గుడిని దత్తత తీసుకున్నాం. ఇది మన అందరం సంయుక్తంగా మన ఊరి మన గుడి అనే సంకల్పం బాగుందమ్మా. నేను ఏమంటున్నా,
మన ఊరి మన బడి మన గుడి మన బలం. ఇది ఓపెన్ గా మాట్లాడుకుంటే ఇది ఊరు చీర్యాల గ్రామం కాదు, శిబిరాల శిథిలావస్థలో ఉన్న శిబిరాలను చిన్న చిన్నగా మార్పు. ఇప్పుడు మా నాయన కాలం నుంచి మా తాతల కాలం నుంచి ఉన్నది గుడి. మెల్లగా మా నాయన కాలంలో శిబిరాల అన్నారు. ఇప్పుడు నా జనరేషన్ వచ్చేసరికి చీర్యాల మారింది. సో అదేవిధంగా జనరేషన్ మారిన కొద్దీ ఊరు పేరు మారింది, కానీ ఊరు గుడి మాత్రం మారట్లేదు. కొద్దిగా పునర్నిర్మాణము ధ్వజస్తంభాలు అవి ఉండే, అవి కూడా తీసి పక్కన పెట్టడం జరిగింది. యువత కానీ యావత్ హిందూ సమాజం గుడి కోసం పాటుపడి ముందుకొచ్చి ప్రతి ఒక్క యువత గుడి కోసం పునర్నిర్మాణం గురించి ముందుండి గుడి నిర్మాణం చేయించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మన ముందు మనకి చెరువు రాంబాబు గారు ఉన్నారు, రేకిస్తున్నారు. మేడం మాట్లాడండి మేడం. చాలా చక్కటి స్పందన వస్తుంది. ప్రవచనకర్తను కూడా మనతో చెరువు రాంబాబు గారు ఉన్నారు ఇక్కడ. వారు ప్రముఖ ధర్మకర్త, వారు ధర్మ ప్రచారకులు. అలాగే వారు హనుమాన్ చాలీసా, గానామృతము ఎంతో వేల మందిని ఈ రోజు ఇప్పటి వరకు పిల్లలందరినీ వారు ట్రైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇలాంటి శివార్లో ఉన్న మరి ఈ చిర్యాల గ్రామానికి కూడా వారు రావడం జరిగింది. ఇక్కడ పిల్లలందరితో కూర్చొని వారు ట్రైనింగ్ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. నిన్న ఇవాళ రేపు 3 రోజులు ఉంటదండి ఈ కార్యక్రమం. మరి వారి మాటల్లో వారి స్పందన మనం ఒకసారి కనుక్కుందాం. జై శ్రీరామ్. ఈ పురాతన శివాలయానికి క్షేత్రపాలకుడు అనుకుంటాను ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామి క్షేత్రంలో కూర్చుని నిన్నటి నుంచి మొదలెట్టి మనం హనుమాన్ చాలీసా మనం చేసుకుంటున్నాం. భక్తి అయితే అందరిలో ఉన్నది. భక్తితో పాటు యుక్తితో పాటు శక్తి ఎలా పెంచుకోవాలని చెప్పి ఈ హనుమాన్ చాలీసాలో ఉన్న గూఢ రహస్యాలన్నీ ఈ హనుమాన్ చాలీసాలో వారు చెప్పిన విధంగా మనం చేసుకుంటూ మన జీవితాన్ని మార్చుకునే ప్రయత్నంలో ఈ హనుమాన్ చాలీసా ప్రవచనం చేస్తున్నాం. మనం ధైర్యంతో పాటు మనం ఉద్ధరించుకుంటూ 10 మందికి ఉపయోగపడటం ఆంజనేయ స్వామిని చూసి నేర్చుకోదొక్క గొప్ప విషయం. ప్రభు చరిత్ర సునిబేకో రసియా రాములకను సీతామను బసియా అంటే స్వామివారి కార్యం చేసి రాముల వారు, సీతమ్మ, లక్ష్మణ స్వామి హృదయాల్లో ఒక పర్మనెంట్ గా ఓ స్థానాన్ని ఏర్పరచుకోగలిగిన వాడు ఆంజనేయ స్వామి. అటువంటి ఆంజనేయుడిగా మనం అవ్వాలి అంటే గనక 10 మంది జీవితాల్లో మనం వాళ్ళ జీవితాల్లోకి వెలుగు తేగలగాలి. అది తేగలగాలంటే హనుమాన్ చాలీసాని మనం ముందు పెట్టుకుని దాన్ని ప్రామాణికంగా చేసుకుని అలాగ మన జీవితం గడపాలని చెప్పే ఒక ఉద్దేశంతో ఈ గ్రామంలో చేస్తోంది 25వసారి హనుమాన్ చాలీసా. మొత్తం 6 గంటల పాటు దీని అర్థాలు గూఢార్థాలు చెప్పుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. నిన్న మొదటి రోజు అయింది. 2 దోహాలు 10 చౌపాయిలు చెప్పుకున్నాం. ఇవాళ ఇక్కడి నుంచి మళ్ళా ముందుకు వెళ్తాం మనం. శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి వరణో రఘువర విమలయస जोदायक फल चारी माइक सज्जन बुद्धिहीन तनु जानिकै सुमिरो पवन कुमार बल बुद्धि विद्या विकार माइक सेट जय मंत्र जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर रामदूत अतुलित बलधामा अंजनी पुत्र पवनसुतनामा महावीर विक्रम बजरंगी
कानन कुंडल कुंचित केशा दुर्गम काज जगति के जेते सुगम अनुग्रह तुम तेते राम दुआरे लोक हाथे कापे भूत पिशाच हनुमान छुड़ावे संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे तास अमित जीवन फल पावे चारों युग परताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन अष्ट सिद्धि नवनिधि के दाता असवर दीन जानकी माता राम रसायन. ఇప్పుడు మన మధ్యలో ఇక్కడ మన గ్రామస్తులు స్థానికులు ఉన్నారు, లక్ష్మీనారాయణ గారు. మరి వారు కూడా మరి మీరు చూస్తున్నారు ఈ రోజు మరి మన విశ్వ హిందూ రక్షా పరిషత్ ఆధ్వర్యంలో మన గుడి మన బల నినాదంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. అంటే ఇక్కడ ఈ కార్యక్రమం లాగా అంటే ఇక్కడ ఏదో ఒక టాస్క్ లాగా చేయటం లేదండి. ఈ రోజు మనకంటూ తెలిసిన తర్వాత మనకి సివిఎల్ గారు మనకి చెప్పడం జరిగింది. దాని తర్వాత వచ్చాము, మీరు చూస్తున్న తర్వాత చాలా వరకు ఇక్కడికి వచ్చి ఇక్కడ సుదీర్ఘంగా కూడా ఇక్కడ గ్రామంలో జరుగుతుంది. ఇంత శిథిలావస్థలు ఈ ఆలయానికి ఉండడానికి కారణాలు ఏమిటి, మరి దీనికి మనం పునరుద్ధరించుకోవడానికి ఏం చేయాలని అనేక అంశాల మీద డిస్కస్ చేసిన తర్వాత కూడా మరి ఎప్పటి వరకు కూడా మనం చూస్తున్నాం ఇలాంటి పురాతన ఆలయాలు శిథిలావస్థలో ఉన్నాయని చెప్పుకుంటున్నాం. కేవలం వాట్సాప్లకు వీడియోలకు లేకపోతే కేవలం ఒక కథనానికే మనం పరిమితం అవుదామా, లేదంటే మనలో ఒక సంఘటిత శక్తి తెచ్చుకొని ఇప్పటికైనా కూడా మనం ఎన్నో చేస్తూ ఉంటాం, ఇది చెయ్యాలంటాం అది చెయ్యాలంటాం, చేద్దాం అనే ఆలోచన ఉంది, ఆకాంక్ష ఉంది. కానీ అవి జరగాలి అంటే ఆచరణ జరగాలిగా. ఆచరణ జరగాలంటే ఒక అడుగు ముందుకేయాలిగా. అంటే ఒక మాట ఒక అడుగు అంటే ఒక మాట కాదు అడుగే ముఖ్యం అనేది మేము అనుకున్నాము. దాని ప్రకారంగానే ఈ రోజు మా సభ్యులందరం కూడా ఇంత శిథిలావస్థలో ఉన్న చిర్యాల గ్రామంలో ఉన్న అతి పురాతనమైన శివాలయం, అందులో ఉన్న మనం చూస్తున్న విజయ ఆంజనేయ స్వామి వారు, చింతామణి గణపతి వారు, మరి ఇంతటి ప్రసిద్ధిగాంచిన మనకి చాలా వరకు కూడా చెప్తూ ఉంటారు భక్తులు. ఇక్కడే కాదు ఎక్కడో దూర ప్రాంతంలో స్వామి వారిని నిజంగా విజయ ఆంజనేయ స్వామి వారిని తలుస్తే మరి వారిని పూజిస్తే కూడా అవన్నీ అని చెప్పే ఒక మనకు చాలా వరకు కూడా నానుడి భక్తుల నోట్లో మనం వింటాం. మన భక్తుల ఆ నోట ఈ నోట నుంచి ఎంతో మంది భక్తులు చెప్పడం కూడా మనం వింటా ఉన్నాం. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు మరి ఒకప్పుడు పూర్వం ఎంతో వైభవంగా వెలిసిన ఈ ఆలయం, ఇంత పురాతనమైన ఆలయము ఈ రోజు ఈ దుస్థితికి కారణం ఎవరు అనేది మనం ఈ రోజు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దుస్థితికి కారణం ఇలా జరిగాయి, కబ్జాలు జరిగాయి. సరే, నిన్నటి వరకు ఏం జరిగాయి అని అవన్నీ పక్కన పెట్టేసి ఈ రోజు మనం చేయాల్సింది ఏమిటి? నిన్నటిని మనం మార్చలేం, కానీ ఈ రోజు మన చేతుల్లో ఉంది. రేపు జరిగే ఒక సుపరిణామాలు మన చేతుల్లో ఈ రోజు ఉన్నాయని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. మరియు ముఖ్యంగా భక్తులందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది, గ్రామస్తులు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు సనాతన ధర్మం, హిందూ ధర్మం మనం ఏదో చేసేయాలి, మన ఆలయాన్ని పునరుద్ధరించుకోవాలని ఒక ఆకాంక్ష తప్ప ఆలోచన ఆచరణ లేకుండానే మనకి ఈ రోజు వెనకబాటికి లోనవుతున్నాం అని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు. మరి ఈ రోజు మాటలకే పరిమితం అవుదామా లేదా చేతులకు పరిమితం అవుదామా అని ఈ రోజు ఒక అడుగు ముందుకు వేసాం. మన గుడి మన బలం నినాదంతోనే ఈ రోజు అడుగులు వేస్తూ ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం ప్రముఖ పారిశ్రామికవేత్త కూడా మరి రాంబాబు గారు వారి ఆధ్వర్యంలో ఇది తెలియగానే లాస్ట్ వీక్ ఏదైతే మనం టెలికాస్ట్ చేసిన తర్వాత తెలియగానే అమ్మా నేను వస్తున్నాను, తప్పకుండా కూడా ఎన్నో వేల మంది పిల్లలకి వారు ఇప్పటి వరకు కూడా హనుమాన్ చాలీసా
బోధన చేయడం జరుగుతోంది. మరి ఈ గ్రామంలో కూడా చిన్నారులతోనే మనం చేద్దామని వారు కంకణం కట్టుకున్నారు, వారు వచ్చారు, చేశారు. నిన్నటి నుంచి నిర్విరామంగా కార్యక్రమం రాత్రంతా జరుగుతూ ఉంది. ఒక 2-3 గంటల పాటు నిర్విరామంగా జరుగుతూ ఉంది. నిన్న, ఇవాళ, అలాగే రేపు కూడా మరి 3 రోజుల పాటు జరుగుతూ ఉంది. ఇది ముందు ఆ చిన్నారులతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మనం చూస్తున్నాం గ్రామానికి సంబంధించి అనేక మంది పెద్దవాళ్ళు, ఉద్దండులు, ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు, భక్తులు అనాదిగా స్వామిని కొలిచి తరించి వారికి సేవలు చేసి అయ్యో ఇంతేనా అనుకునే పరిస్థితి నుంచి ఈ రోజు ఇంత అద్భుతమైన పరిణామం జరుగుతుంది. మాటలు కాదు, చేతలతో ముందుకెళ్దాం. మన గుడే మన బలం. ఈ రోజు ప్రతి ఒక్కరం గనక నడుము బిగిస్తే ఈ రోజు చిర్యాలలో జరిగే ఈ యొక్క సంఘటిత శక్తి యావత్ తెలుగు రాష్ట్రాలు లేదా యావత్ భారతదేశం చూసే పరిస్థితి ఉంది. మరి ఇది ఒక ఆదర్శమైన గ్రామంగా ఇక్కడే మరి 1200 సంవత్సరాల పురాతనమైన ఈ యొక్క శివాలయాన్ని మళ్ళీ పునరుద్ధరించుకునే ఒక సంఘటిత శక్తితో కదులుతున్నాము. ప్రతి ఒక్కరూ వచ్చారు ఇక్కడికి. మరి మీ మాటలు మీరేం చెప్తారు? హెచ్ఎంటీ వారికి ధన్యవాదాలు. 12 సంవత్సరాల నుంచి ఈ ఆశ్రమం, ఈ మన దేవాలయం అట్లనే ఉన్నది. శివుని ఆజ్ఞ లేనిదే శివమైన గుట్ట అనేది ఒక నిర్ణయం ఉన్నది. ఖచ్చితంగా శివుడు మా చీరాల గ్రామానికి శివాలయం ఆయనతోటి కొంతమంది సహకరించి పిల్లల రూపంలో శివుడు ఖచ్చితంగా ప్రసాదిస్తున్న ఆలోచన ఉన్నది. దానికి అనుకూలంగా ఖచ్చితంగా మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం మేడం. ఖచ్చితంగా లాస్ట్ టైం వచ్చిన మంత్రి మన సబితా మన రేణుకా చౌకర్ గారు కూడా చెప్పడం జరిగింది. తర్వాత కేంద్రం నుంచి కూడా మన ఫ్రెండ్స్ గారు చెప్పడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఎండోమెంట్ లో కూడా రేఖ ఉంది కాబట్టి ఆమెకు కూడా ఈ ఇంటిమేషన్ ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది. మన సింగిరెడ్డి హర్వర్ధన్ రెడ్డి గారు, పంతా సునీత మహేందర్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా ఆమె సాయం ఖచ్చితంగా చేస్తుంటుంది. ఖచ్చితంగా దీనికి మటుకు కిసగుట్ట శివాలయం ఎట్లా జరిగిందో దానికి అనుగుణంగా ఆ రాముడు కూడా శివాలయం చేసింది కాబట్టి ఆ రాముడు కూడా ఆయన ఆజ్ఞ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ శివాలయం ఖచ్చితంగా నిర్మిస్తామనే ఆలోచనతోటి మేము మాకున్న విలేజ్ తరఫున ప్రతి రాజకీయ నాయకుడు కూడా శివాలయం గురించి ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహించి అభివృద్ధి చేద్దామనే ఆలోచన మా అందరికి ఉన్నది. దానికి శివుని భక్తులు కూడా శివుని దయ కూడా మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఎక్కడ కావాలనుకున్నా మేము నిర్మించడానికి మేము అనుకూలంగా ఉన్నాం మేడం. ఖచ్చితంగా మన హెచ్ఎంటీ వారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఖచ్చితంగా 100% ఇంకొక 5 సంవత్సరాల శివాలయం ఖచ్చితంగా భగవంతుని ఆజ్ఞతోటి ఖచ్చితంగా నిర్మిస్తామని ఆలోచన మా అందరికి ఉన్నది మేడం. థ్యాంక్ యూ. ఈ యొక్క శివాలయము మహమ్మదీయ రాజుల కాలంలో నిర్మాణం చేయబడినటువంటి పురాతన శివాలయము. ఇది ఆ యొక్క వాళ్ళ మహమ్మదీయుల దురాక్రమణ లేకపోతే అప్పటి పౌరాణికం యొక్క అశ్రద్ధన ఈ యొక్క దేవాలయము భిన్నమైంది. ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ గణేష్ విగ్రహం ఉంది. ఈ దేవాలయము చక్రము మన శ్రీచక్రం లాగా ఉండే శిఖరం, కానీ అది భిన్నమైంది. ఇప్పుడు ఇది పునరుద్ధరణ చేయడానికి యువతరం కృషి చేస్తే ప్రభుత్వము సహకరించి దీన్ని నిర్మాణం చేస్తారని గ్రామ ప్రజలు కూడా అందరూ ఇంటింటికి అందరు శ్రద్ధ తీసుకొని దీన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేయండి. దీన్ని ఇప్పుడు 69 సంవత్సరాలు ఉన్నా నేను. దీన్ని నేను చిన్న ఉన్నప్పటి ఇక్కడ చూస్తే పశువుల మెప్పుడు చూస్తే అప్పుడు మంచిగా ఉన్న గుడి. ఇక్కడ ఏమని పాట పాడుతుండే పూజారు, నమో నమో నారాయణ, నమో నమో నారాయణ, నమో నమో నారాయణ అని ఆయన ఈడికి ఆ వినాయకుని బొమ్మ కాడికి పోతుంటే మేము ఇక్కడ ఉరికొచ్చి మేము ఆ ప్రసాదం గురించి ఉరికొచ్చి ఆ ప్రసాదం ఆడుకొని మేము పోతుంటే అప్పుడు శివాలయం మంచిగా ఉన్నది. ఇక్కడ మేము చాలా మంది పిల్లల ముందు ఆడుకొని ప్రసాదం ఆడుకొని తిన్నాము. అటువంటి శివాలయం గుడి పూరగా ఈకలం గుడి అంతా పడిపోయింది. దీన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు ఇంతవరకు. చాలా బాధ అనిపించింది మాకు. ఇదివరకు మేము 1 నెంబర్గా ఉండి కూడా వీడికి వచ్చి అయ్యో మేము బాధపడ్డాము, ఇక్కడ చేపిస్తామని కూడా అనుకొని మాకు ఎంతో బాధ అనిపించింది. ఈ గుడి కడితే మనకి శివుణ్ణి మన శివాలయం మనం చేసుకుంటే మన ఊరుకు చాలా పుణ్యం ఉంటుంది.
మన భక్తుల మంచిగా భక్తి మార్గం అవుతుంది ఇక్కడ అని మేము ఎంతో బాధపడ్డాం. కానీ అంతలే మేము మాకు ఈ ఊరు దమ్మాయిగూడలా పడిపోయింది, ములిచిపాటు అయింది అని ఇంత కోరుతున్నాను. ప్రజల ఆకాంక్ష ఏంటి? ఎట్టకేలకు ఈ రోజు ఒక సమస్య నుంచి పరిష్కార దిశలో మనం అడుగులు అన్ని కూడా పరిష్కార దిశలోనే సామరస్యంగా అందరినీ కలుపుకుంటూ ఒక సంఘటిత శక్తితోనే, మాటలు కాదు చేతలతోనే మనం అడుగులు వేయాలి. ఇంకా చాలు, సనాతన ధర్మం అంటే కేవలం మాటలకే పరిమితం అవుతున్నా. చాలా మంది మాటలు వద్దు, ఇంకా యాక్షన్ అంటే లెటస్ గో ఇన్ టు ద గ్రాస్ రూట్, ఒక అంటే క్షేత్ర స్థాయిలోకి వెళ్ళాలి. మన వంతు మనం ఏం చేస్తాం, నేనేం చేస్తాను, నేను ఒక అడుగేస్తా, మీరు ఇంకొక అడుగేయండి, మీరు ఇంకొక అడుగేయండి. అందుకే కూడా మనం ఒక నినాదం తీసుకొచ్చాం, దోటు ఇసుక చెయ్యెత్తు ఇటుక అలాగే పిడికిడి సిమెంట్ అన్నాం. అంటే అందులో అందరినీ భాగస్వామ్యం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సిమెంట్ బ్యాగ్ ఇవ్వలేను అయిపోవచ్చు కాక, కానీ నేను ఒక పిడికిడి సిమెంట్ ఇవ్వచ్చుగా, నేను దోసడి ఇసుక ఇవ్వచ్చుగా, ఒక చెయ్యెత్తు ఇటుక ఇవ్వచ్చుగా. సో ఈ గుడి నిర్మాణానికి కూడా ఇదే నినాదం మేము స్టార్ట్ చేసాం. మన గుడి మన బలం కాన్సెప్ట్ తోనే మనం ఈ రోజు విశ్వ హిందూ రక్షా పరిషత్ ఆధ్వర్యంలో మనం ఈ యొక్క కాన్సెప్ట్ తోనే ముందుకెళ్తా ఉన్నాము. దాంట్లో అందరి భక్తుల్ని, ప్రతి ఒక్కరిని కూడా ఈ గుడి నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలనేది ఆలోచన. భక్తులందరూ ఎవరైనా ఎక్కడి నుంచైనా, ఏ ప్రాంతం వారైనా, ఎవరైనా కూడా తరలి రండి. కీసర మండలంలో ఉన్న మన ఈ యొక్క చిరియాల గ్రామానికి తరలి రండి. ఈ యొక్క శివాలయాన్ని పూర్వ వైభవం మనం తప్పకుండా పునర్నిర్మించుకుందాం. మన శివరాత్రి రోజే దానికి చక్కటి ఒక మంచి అనుకున్నప్పుడు దానికి సుముహూర్తం అంటే ఏం లేదు, మంచి ఆలోచనే మన సుముహూర్తంగా భావించి స్వామివారి గుడి ఈ పునర్వైభవం తీసుకోవడానికి భక్తులందరూ పూనుకోవాలనేది మన ఆలోచన. దాంతోనే ముందుకొచ్చాము. మరి మొదటి రోజు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఏం అనలేదు, మనం దీపం పెట్టాం, ఒకళ్ళని దీపం పెట్టాం, ఒకళ్ళని పువ్వు పెట్టాం, ఒకళ్ళు వస్తుంది. మీరు నేను కదిలినప్పుడే వస్తుంది. మీరు నేను మాట్లాడి కేవలం మీడియాకు పరిమితం అయితే రాదు. కానీ ఈ రోజు మనం హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో, మన హన్స్ ఇండియా హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో కూడా ప్రజల్ని చైతన్యపరుస్తూ జాగోరే జాగో ద్వారా ప్రజలను, భక్తులను, హిందూ సమాజాన్ని జాగృతం చేస్తూ మాటలకి పరిమితం అవ్వద్దు. సనాతన ధర్మం అంటే చేతల్లో రండి, నేను ప్రసాదం చేస్తాను, మీరు ఒక ఇటుక తీసుకురండి, మీరు ఒక పుష్పం తీసుకురండి, మీరు అభిషేకానికి జలం తీసుకురండి. మనం అందరం కనుక సంఘటిత శక్తిగా మనం ముందుకొస్తే, ఇప్పుడు చిన్నపిల్లలు అందరూ వచ్చారు, ఎంత ఎప్పటి నుంచి కూర్చున్నారు, 2 గంటల నుంచి వాళ్ళు పారాయణం చేస్తున్నారు. అది కదా ఈరోజు చూపిద్దామని. కాబట్టి పిల్లలు, పెద్దలు, వయోవృద్ధులు, ఏ వయసు వారైనా సరే అందరం ముందుకు వద్దాం. మహిళలు, పురుషులు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ వస్తారు. భగవంతుడి సేవకి ప్రతి ఒక్క హిందువు నడుం బిగించాలి, కదలాలి, ముందు ఇంటి నుంచి బయటికి రావాలి, మన ఇళ్ల నుంచి బయటికి రావాలి, మన ఆఫీసుల నుంచి, మన ఇళ్ల నుంచి, మన రోజువారీ కార్యక్రమాల నుంచి మనం బయటికి వస్తేనే సంఘటిత శక్తి. కానీ వాట్సాప్ల్లో మెసేజ్లు పంపించుకుంటూ ధర్మం కోసం పాటుపడే స్థాయి నుంచి క్షేత్ర స్థాయికి ఒక అడుగు బయటకు వస్తే, ఇళ్లలోంచి బయటకు వస్తే, ఆ టీవీ సీరియల్స్ నుంచి, సినిమాల నుంచి, మన వ్యక్తిగత జీవితాల నుంచి బయటకు వస్తేనే హిందువుల సంఘటిత శక్తి అప్పుడు కనబడుతుంది. మన వాట్సాప్లకో మీడియాకో పరిమితమైతే కాదు. కాబట్టి ఆ ద్వారానే ఈ రోజు హెచ్ఎంటీవీ జాగోరే జాగో ద్వారా మన ప్రజల్ని, భక్తుల్ని జాగృతం చేసుకుంటూ కార్యక్రమం చేస్తున్నాం. మీరేమంటారు మల్లేష్ గారు మరి దీని గురించి? ఈ కార్యక్రమాన్ని పూనుకొని 1200 సంవత్సరాల క్రితమున్న పురాతనమైన ఆలయం ఉన్నదాన్ని ఈ విశ్వ హిందూ పరిషత్ రక్ష పరిషత్ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ గారు పూనుకొని ఇటువంటి కార్యక్రమానికి ముందుకొచ్చి అడుగులు వేస్తుందంటే, ఆమెతో పాటు మనం అందరము కలిసికట్టుగా మనం ఆమెకు సహకరించాలి. ఆమెకు ముందుగా మనము ప్రతి ఒక్కరము హిందూ ధర్మం ప్రకారం మనం హిందూ దేవాలయాలను కాపాడుకుందాం. ప్రతి ఒక్కరము హిందూ దేవాలయాలు కాపాడుకొని ఇటువంటి పురాతన దేవాలయాలను ఇంకా దాన్ని అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పంతో ఇంతమంది మనకు ముందుకొచ్చిరంటే, మనము వాళ్ళకు సహకరించుకుంటూ పోయి ప్రతి ఒక్కరు ఏ రూపకంగా అయినా కానీ ప్రతి ఒక్కరు ముందుగా అడిగేస్తేనే మనకు ఇటువంటి ఆలయము చాలా తొందరగా మనకు నిర్మాణం అవుతుంది. పెద్ద మనుషులు అన్నప్పుడు ఇప్పుడు పెద్ద మనుషులు ఎంతో ఈ ఆలయం గురించి ప్రతి ఒక్కరు చెప్పారు, ఆ సీరన్న చెప్పి ప్రతి ఒక్కరు చెప్పారు. కాబట్టి మనము ఇక్కడ కలిసికట్టుగా చేస్తేనే ఎదుటి వాళ్ళు కంపల్సరీ వస్తారు. కీసర మండలం కూడా పెద్ద ఎత్తున వస్తారు. అదే ఈ శివాలయము ఇప్పుడు శివుని కుమార్తె అయిన రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయము చెర్లపల్లిలో ఉండే, అక్కడ కూడా మామూలుగా చిన్న గుడి ఉంటే అక్కడ మన చెరు రాంబాబు గారు వాళ్ళు సహకరించి అక్కడ గుడికి ఫస్ట్ అతని దగ్గరికి పోయినాం. కాబట్టి పోతే అక్కడ ఒక 5 నెలలనే నిర్మాణం చేసుకున్నాం. అక్కడ ఆ టెంపుల్ నిర్మాణం చేసుకుని అక్కడ పూజలు అందుకుంటున్నాం. అక్కడ ఎన్నలేని భక్తులు వస్తారు. ఇక్కడ కూడా అటువంటి కార్యక్రమం జరగాలి.
మనమందరం సంఘటితంగా మనము ముందుకెళ్ళి మనము పట్టుదలతోటి మనము ఎంత కార్యక్రమం మంచిగా తొందరగా కంప్లీట్ చేసుకోవాలనేది సంకల్పం కూడా మనకుంది. చెరువు రాంబాబు గారు కూడా ఎన్నో ప్రవచనాలు, ఎన్నో ఆలయాల ప్రకారం ఆలయాల శివాలయం కానీ ప్రతి ఒక్క దానికి చందారూపకంగా అట్లా ఎన్నో గుళ్ళకు ఇచ్చేసి కూడా ఇక్కడ హనుమాన్ చాలీసా పారాయణము ప్రతి దగ్గర ప్రతి ఆలయం దగ్గర చెప్పడం కూడా మాకు సంతోషకరము. వారికి కూడా ధన్యవాదాలు. కానీ పబ్లిక్ అంతా రావాలి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కూడా వస్తారని కూడా నమ్మకం ఉంది, ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది. కానీ వస్తారు కంపల్సరీ, అది దైవ సంకల్పం కాబట్టి ఎటువంటి అతీతాలు పెట్టుకోకుండా పార్టీలకు కానీ ఏదైనా అతీతాలు పెట్టుకోకుండా కంపల్సరీ ఈ కార్యక్రమాన్ని ముందుకు చేద్దాం మేడం. ముందుకు చేసి మనము ఈ కార్యాచరణ విజయవంతం చేద్దాం. హెచ్ఎం టీవీ ధన్యవాదాలు. ఇప్పుడు గతంలో జరిగిన విషయం పక్కకు పెట్టి ఇప్పటి నుంచి అన్న ఫుల్ సహకరించి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పెద్దలు, చిన్నలు, అమ్మలు, అక్కలు అందరు కలిసి ఈ గుడికి అభివృద్ధి చెందడానికి ప్రతి ఒక్కరు సహకరించి ప్రతి ఒక్క మన ఊర్లో శివాలయాన్ని ఇది ఒక పేరుకు పెద్దగా తేవాలని నా మనస్ఫూర్తిగా నా అంతు సహకారం మందిని చేసి భక్తులను పెంచడానికి ప్రయత్నం చేస్తానని నా మనస్ఫూర్తిగా శివుని ఆజ్ఞతోని చెప్తున్నాను. మరి మీరు ఇప్పుడు చూస్తున్నారు, మనం చిర్యాల గ్రామంలో ఉన్నాము. ఈ రోజు ఒక సంఘటిత శక్తి చూస్తున్నాము. ఒకటే రోజు వేల మంది, లక్షల మంది వచ్చేలాని ఆలోచనలు పెట్టుకోకండి మిత్రులారా. ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి ఒక వ్యవస్థ. అండ్ మరొకటి ఏంటంటే, చాలా వరకు కూడా మన ఆలయాల విషయానికి వస్తే మాకు కనబడుతున్న ఒక చేదు అనుభవం ఏంటంటే, అనేక పార్టీల నుంచి అనేక రాజకీయ సంక్షోభాల నుంచి మనుషులు రావడము, మా పార్టీ ఇక్కడ ఏ పార్టీకి సంబంధం కాదు, అన్ని పార్టీలలో హిందువులు ఉన్నారు. ఆ అన్ని పార్టీలలో హిందువులు కూడా సంఘటిత శక్తితో ముందుకు రావాలి. ముందు మీరు హిందువులు, తర్వాతే రాజకీయ పార్టీ. కాబట్టి ఇది కూడా చాలా ఈ యొక్క క్లారిటీతో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైనా, ఏ పార్టీ వారైనా కూడా అందులో ఉన్న హిందువుల మనోభావాలని గౌరవిస్తూ మన పురాతన ఆలయాలు మన, కాబట్టి ఇది మన చరిత్ర, అది ఎంతో గర్వపడే చరిత్ర. ఆ చరిత్రని గుర్తించి, కాబట్టి రాజ్యాలు ఈ రోజు ప్రజాస్వామ్యం కాబట్టి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం చేసే మంచి పనులతోనే మనం చిరస్థాయిగా నిలిచే పరిస్థితి ఉంది. కాబట్టి రాజకీయాలు అతీతంగా రాజకీయం చేయకుండా, మరీ ముఖ్యంగా ఎవరైనా ఆక్రమదారులు ఉన్నా కూడా ఇప్పటికైనా మీ మనసు మార్చుకొని, ఇప్పటికైనా సద్బుద్ధితో, కాబట్టి అది మీకు మంచిది కాదు, మీ కుటుంబాలకి మంచిది కాదు. కాబట్టి సమాజ హితం కోసం ఇంతవరకు జరిగిన తప్పులు ఏమైనా జరిగితే చంపలేసుకొని తప్పైపోయిందని అవన్నీ పక్కన పెట్టి స్వామి వారిని క్షమించమని కోరండి. ఈ గుడే కాదు, ఏ గుడైనా ఈ రోజు మనం జాగురే చేస్తున్న అనేక గుళ్ళని మనం పునర్నిర్మించుకునే ప్రయత్నంలో కూడా తప్పులు చేసిన వారు కూడా తప్పైందయ్యా అంటే ఆ శివయ్య తప్పకుండా కరుణిస్తాడు. ఆయన బోలా శంకరుడు తప్పైందయ్యా అని చంపలేసుకుంటే తప్పకుండా కరుణిస్తాడు. కాబట్టి ఇప్పటికైనా మంచి జీవితాన్ని మీకోసం కాదు, ఈ రోజు డబ్బు ఉంటుంది, రేపు డబ్బు ఉండకపోవచ్చు. ఈ రోజు మీ దగ్గర భూమి ఉంటుంది, రేపొద్దున ఆ భూమి ఇంకెవరో లాక్కోవచ్చు. కాబట్టి మనం చేసే తప్పిదాలు మన పిల్లలకు శిక్షలై శాపాలై మారకూడదు. కాబట్టి ఆ ప్రయత్నంతోనే భగవంతుడు చూడొద్దు అని అనుకోవద్దు. భక్తుడు ఎవరైనా కూడా చూస్తున్న వాళ్ళు దేవుడు చూడట్లేదు అనుకోకండి, దేవుడు చూస్తున్నాడు. ఆ పాపం పడిన రోజు తప్పకుండా శిక్ష పడుతుంది. కాబట్టి ఆ శిక్షకి కారకులు మీరు కాకూడదు. కాబట్టి సమాజ హితం కోసం అన్ని పార్టీలకు అతీతంగా హిందువులు ఉన్న చోట సంఘటిత శక్తితో డిపార్ట్మెంట్ మరీ ముఖ్యంగా ఇక్కడ పురావస్తు శాఖ వారు కానివ్వండి, ఎందుకంటే ఇంత పురాతనమైన ఆలయం ఉంది కాబట్టి పురావస్తు శాఖ వారు కానివ్వండి, అలాగే మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు కూడా దీని మీద చొరవ చూపించండి. ఇక్కడ మీరు కేవలం కూడా మీరు ఒక చిన్నగా కూడా ఒక సహకారం అందిస్తానంటే చాలు, అనేక మంది భక్తులు ఈ రోజు ఈ గుడిని నిర్మించడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ గుడికి తప్పనిసరిగా పూర్వవైభవం వస్తుంది. శివరాత్రి రోజు మొదటి ఇటుక పెడదాం. మనం ఇక్కడ అనేక మంది భక్తులు వస్తారు. మనం మొదటి ఇటుక ఆ శివయ్యను తలుచుకొని అదే సుముహూర్తం ఆ శివయ్య నామస్మరణతో మొదటి ఇటుక పెడదాము. అనేక భక్తులు వచ్చి ఈ గుడిని తప్పకుండా కట్టుకుంటాం. ఇందాక అన్నారు పెద్దయిన ప్రసాదం కోసం వచ్చేవాళ్ళం, ఎక్కడెక్కడో ఆ ప్రసాద అమృతం కోసం వచ్చేవారని ఎంతో మంది భక్తులు పట్టణం నుంచి వచ్చేవారట ఆ రోజుల్లో. మళ్ళీ ఆ పూర్వవైభవం రావాలి. ఈ యొక్క శివయ్య అనుగ్రహం, ఈ యొక్క విజయ ఆంజనేయ స్వామి అనుగ్రహం, ఆ చింతామణి గణపతి అనుగ్రహం ప్రజలందరికీ ఉండాలి. సస్యశ్యామలంగా ఒకప్పుడు ఇక్కడ ఉన్న పాడి పంట వ్యవసాయం అంతా కూడా ఆధారపడి ఉండేది ఈ యొక్క ఆలయం నుంచి. కాబట్టి అలాంటి పునర్వైభవం మళ్ళీ తీసుకొద్దాం. మరి మనతో ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త మిత్రులారా, ప్రముఖ పారిశ్రామికవేత్త చెరువు రాంబాబు గారు. ఆయనకు ఎంతో ఇండస్ట్రీ అన్నీ ఉన్నా కూడా ఒక ధర్మ ప్రచారంలో
చాలా మీరు చూస్తున్నారు ఈ రోజు ఎలాంటి భావనతో పిల్లలకి ఈ రోజు వారు ఆ కథల రూపంలో ఆంజనేయ స్వామి వారికి ఆ హనుమాన్ చాలీస అంటే ఏంటి, దాని యొక్క వైభవం ఏంటి, ఎందుకు హనుమతుడిని, ఎందుకు ఆంజనేయ స్వామిని కొలవాలి అని, పిల్లలకి అది ఎందుకు కావాలి అని కథల రూపంలో మనం ఇప్పుడు వినబోతున్నాము. మరి ఈ రోజు సమయం వెచ్చించే టైం లేదన్న వాళ్ళందరికీ వారు చాలా పెద్ద ఆదర్శం. మరి అంత ప్రముఖ పారిశ్రామికవేత్త కూడా హిందుత్వం గురించి మాటలు కాదు చేతల రూపంలో సంఘటిత శక్తి అంటే ఇది ఈ యొక్క శివార్లలో ఉన్న ఈ గ్రామానికి వచ్చి పిల్లలకు హనుమాన్ చాలీస గత నిన్నటి నుంచి స్టార్ట్ అయితే 3 రోజులుగా నిర్విరామంగా వారు కొనసాగిస్తున్నారు. వారికి నిజంగా కూడా శివయ్య ఆశీస్సులు ఉంటాయని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు. వారు మనందరికీ స్ఫూర్తి. మరి వారే రాన్గా లేంది ఎంతమందికి ఈ రోజు ఇళ్లలో ఉన్న వాళ్ళు ఎందుకు రాలేరు బయటికి, ఆ ఇళ్లలో కూర్చొని టీవీల ముందు ఉన్న వాళ్ళు ఎందుకు రాలేరు? అందరూ రండి, ముందుకు రండి. ఈ రోజు హిందువులలో కొరవైనది సంఘటిత శక్తే. ఆ సంఘటిత శక్తి ఉన్ననాడు తప్పకుండా మన ఆలయాలకు ఆ వైభవం వస్తుంది మిత్రులారా. మరి రాంబాబు గారు చెప్పి ఆ కథని మనం అందరం కూడా వీక్షిస్తూ తదుపరి మనం సీతమ్మను నిలబెట్టాలి. చూసినాను నేను రోజున యుద్ధం కోసమా అమ్మని చూడనీకి పోతున్నా కాబట్టి ఎట్లా పోవాలి అని చెప్పి చిన్న రూపంలో పిల్లి వేషంగా కట్టుకునేందుకు రాత్రిపూట మనకి కళ్ళు కనిపించవు. పిల్లికి కళ్ళు చిన్నగా వెళ్ళి మొత్తం చూస్తా అనుకున్నాడు. చూసినాక అమ్మ కనిపిస్తుంది. అమ్మ కనిపిస్తే రాగానే రాబిడ వచ్చి కూర్చోంటారా? కాదు, అంతకు ముందే మోసపోయింది. జింక రూపంలో రాక్షసుడు వచ్చిండు. ఆ మాయలేడి కోసమని రాముడు గారు పోయిండు. ఇంట్లో కాపాడకుండా లక్ష్మణ స్వామి అమ్మను పంపించేసింది. ఆయన బాపనాయన రూపంలో వచ్చి భవతీ భిక్షాంతి అన్నాడు. బయటకు వచ్చి అన్నం పెట్టేప్పుడు ఎత్తుకపోయింది. మరి ఇన్నిసార్లు మోసపోయిన తల్లిని ఈయన పోతే గుర్తుపట్టి రా కూర్చోంటారా? రావణాలతో ఇంకొక వేషం వచ్చి అనుకోదా? మరి అప్పుడు ఏం చేయాలి, ఏం మాట్లాడితే మా అమ్మకి అర్థమవుతుంది, నేను ఎవరిని అర్థమవుతుంది అని చెప్పి అన్ని ఆలోచన చేస్తున్నాడు. అమ్మ చూసినే పో, అమ్మతో మాట్లాడినే పో. మాట్లాడినాక నేనేం చేయాలి? మాట్లాడినాక వాళ్ళ బలాబలాలు నేను చూసుకోవాలి. ఆ బలాబలాలు మన గ్రామస్తులు కూడా అందరూ కూడా మేము సైతం ఉంటాం అన్నిటికి అతీతంగా కూడా అందరూ ఎటువంటి అన్నిటికి అతీతంగా కూడా భక్తులందరూ కూడా మేము సైతం ఈ గ్రామంలో సంఘటిత శక్తికి సిద్ధమవుతున్న తరుణం ఇదొక శుభ తరుణం. ఇదందరూ కూడా పరిణామం. మరి ఈ కార్యక్రమం చూస్తున్న అనేక మంది మా జాగ్రత్త చూస్తున్న అనేక మంది భక్తులు కేవలం ఈ ప్రాంతం వారి కాకుండా మరి మన తెలుగు ప్రజలందరూ కూడా భక్తులందరూ ముందుకొస్తారని మేము సంకల్పించిన ఈ యొక్క ఆలయ నిర్మాణానికి మీరందరూ కూడా చేయూతనిస్తారని ఆశిస్తూ అందరికీ నమస్తే. రైట్, మొత్తంగా జాగోరే జాగో ఏ మహాసంకల్పంతో అయితే అడుగులు వేస్తుందో ఆ అడుగులు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఒక్క చిర్యాల గ్రామమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎటువంటి పురాతన ఆలయం ఉన్నా ఆలయ చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే హెచ్ఎంటీవీ చేస్తూనే ఉంటుంది. ఈ మహత్తర కార్యక్రమంలో మీ అందరూ కూడా మాతో కలిసి రావాలని ఆశిద్దాం. మేడం, ఒక మంచి చిర్యాల శివాలయాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. మరిన్ని కార్యక్రమాలతో మీరు మరలా అటువంటి పురాతన ఆలయాలను ముందుకు తీసుకురావాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం. ఇది ఇవాల్టి జాగోరే జాగో. చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ.